హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెంకటగిరి ఇంగ్లీష్. ఫ్రెండ్స్, చాలామంది స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలన్న ఆతృత అనేది చాలామందికి ఉంటుంది. అది చాలా అవసరం కూడా. అయితే యూట్యూబ్లో సెర్చ్ చేస్తుంటారు స్పోకెన్ ఇంగ్లీష్ గురించి. అయితే ఎక్కువగా మనకు గ్రామర్ నుంచి స్టార్ట్ చేయాలేమో అన్న ఉద్దేశంతో గ్రామర్ నుంచి స్టార్ట్ చేస్తుంటారు. బట్ గ్రామర్ నుంచి స్టార్ట్ చేస్తే ఎలా వస్తుందండి? వెరీ సింపుల్ లాజిక్. మీరు వెతికేది స్పోకెన్ ఇంగ్లీష్ అంటే మాట్లాడే ఇంగ్లీష్ మాట్లాడితేనే కదా వస్తుందండి. సో ఫస్ట్ గ్రామర్ నేర్చుకుంటే మీకు రైటింగ్ ఎలాగో మంచిగా వస్తుంది. మరి బాగా మాట్లాడాలి అంటే విన్న తర్వాత దాన్ని మాట్లాడాలి, ప్రాక్టీస్ చేయాలి. మీరు ఏం నేర్చుకోవాలంటే, ఒకవేళ గ్రామర్ నేర్చుకోవాలంటే వెరీ సింపుల్ చెప్తున్నాను. మాస్టర్ టెన్స్ అని ఉంటాయి, 5 మాస్టర్ టెన్స్ ఉంటాయి. 5 మాస్టర్ టెన్స్లో ఒక్కొక్క మాస్టర్ టెన్స్ తీసుకొని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఎలా మార్చాలి అనేది తెలుసుకోండి. దట్స్ ఇట్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, షీ ఈస్ గోయింగ్ టు కాలేజ్ అనుకుందాం. ఎగ్జాంపుల్, ఆమె కాలేజ్కి వెళ్తూ ఉంది. ఈజ్ షీ గోయింగ్ టు కాలేజ్? ఆమె కాలేజ్కి వెళ్తూ ఉందా? ఎస్, షీ ఈస్ గోయింగ్ టు కాలేజ్. అవును, ఆమె కాలేజ్కి వెళ్తూ ఉంది. నో, షీ ఈస్ నాట్ గోయింగ్ టు కాలేజ్. లేదా ఆమె కాలేజ్కి వెళ్ళడం లేదు. వేర్ ఈజ్ షీ గోయింగ్? ఆమె ఎక్కడికి వెళ్తూ ఉంది? షీ ఈస్ గోయింగ్ టు కాలేజ్. ఆన్సర్, ఆమె కాలేజ్కి వెళ్తూ ఉంది. ఇజంట్ షీ గోయింగ్ టు కాలేజ్? ఆమె కాలేజ్కి వెళ్ళడం లేదా? వై ఇజంట్ షీ గోయింగ్ టు కాలేజ్? ఆమె కాలేజ్కి ఎందుకు వెళ్ళడం లేదు? ఇవి నేర్చుకోండి చాలు. రైట్? సో ఇది ఒక్క మాస్టర్ టెన్స్ చెప్పాను. ఇలా మీకు 5 మాస్టర్ టెన్స్ ఉంటాయి. వాటి గురించి మీకు కావాలంటే తెలుసుకోండి. దట్స్ ఇట్. ఓకే. అండ్ ఈవెన్ ఈరోజే మన యాప్లో కూడా ఈ కోర్సుని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓకే, సెంటెన్సెస్కి సంబంధించిన కోర్సు జస్ట్ 99 రూపీస్తో ఇవ్వడం జరిగింది. కంప్లీట్గా నేను ఇదే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. సైడ్ మనకు గ్రాఫిక్స్తో మీకు బిట్ టు బిట్ ఎక్స్ప్లెనేషన్ అయితే నీట్గా ఉంటుందండి. సో కావాల్సిన వాళ్ళు ఈరోజే డౌన్లోడ్ చేసుకొని వెంకటగిరి ఇంగ్లీష్ యాప్, సో అవైతే నేర్చుకోండి. అందుకోసమే మన వెంకటగిరి ఇంగ్లీష్లో మనం ఏం చేస్తున్నామంటే, ప్రతిరోజు నా కాన్వర్జేషన్ నేను చేస్తున్నాను, మీ కాన్వర్జేషన్ మీట్ చేయండి అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీంతో మీరు సపరేట్గా ఒక రూమ్లో కూర్చొని అయినా కానీ లౌడ్గా నేను మాట్లాడిన తర్వాత కింద మీకు ఇక్కడ గ్యాప్ ఇస్తాను కదండి, దాంట్లో మీరు మాట్లాడడం ద్వారా చాలా ఈజీగా మీరు టాకింగ్ అనేది డెవలప్ చేసుకోవచ్చు. ఓకేనా? సో మరి ఇంకెందుకు ఆలస్యం అండి, వీడియోలోకి వెళ్ళిపోతాం ఈరోజు. సో హియర్ దెర్ ఈస్ ఏ కాన్వర్సేషన్ బిట్వీన్ యూ అండ్ మీ రిగార్డింగ్ అన్ యాక్సిడెంట్. ఓకే, మీరు దారిలో వెళ్ళేటప్పుడు ఒక యాక్సిడెంట్ చూసారు. దాని గురించి మీ ఫ్రెండ్తో, పక్కనే ఉండే మీ ఫ్రెండ్తో ఏ విధంగా డిస్కస్ చేస్తారు, ఏ విధంగా వాళ్ళకి హెల్ప్ చేస్తారు అనేది ఈ కాన్వర్సేషన్ అండి. ఓకేనా? సో ఫస్ట్ చూసినట్లయితే ఇక్కడ నా పేరు అరుణ్ అండ్ మీ పేరు వచ్చేసరికి బాబు. ఓకేనా? షల్ వి స్టార్ట్ ద కాన్వర్సేషన్? Yeah. Hey, look, there are many people over there. What happened? ఇక్కడ మీరు చదవండి. Oh my God, it's really a terrible accident. The man is bleeding. ఇక్కడ మీరు చదవాలి. I think so. Let's give them some water. ఇక్కడ మీరే చదవండి. ఓకే, ఓకే, ష్యూర్. సో అర్థమైంది కదండి. సో ఇక్కడ నా కాన్వర్జేషన్ నేను చేశాను అండ్ మీ కాన్వర్జేషన్ అయితే మీరు చేశారు. చాలా చక్కగా అయితే చేశారు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మీరు ఇది షేర్ చేయండి. అండ్ దీని గురించి ఒకసారి చెప్పి సపోర్ట్ చేయండి. ఎందుకోసం అంటే మాటలు మాట్లాడితేనే వస్తాయి. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, స్పోకెన్ ఇంగ్లీష్ అంటే మాట్లాడే, అంతేగాని గ్రామర్ నేర్చుకున్నంత మాత్రాన మీకు రాదండి. బట్ ఫ్యూచర్లో అయితే మీరు తప్పకుండా నేను గ్రామర్ క్లాసెస్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.